రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. చాలా సార్లు కొంచెం కాషియస్ గా ఉంటే చాలు, చాలాని ట్రబుల్స్ ని మనం అవాయిడ్ చేస్తాము. ఈ విషయం చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారు. ట్రబుల్స్ లోకి వెళ్లే ముందు చిన్న కాషన్ సైన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. దీనికి సంబంధించి చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. కింగ్ ఆఫ్ ది జంగల్ అంటూ చాలా గర్వంగా ఒక లయన్ తిరిగేది. ఆ లయన్ కి ఈ రోజు ఏదో ఒక యానిమల్ వెళ్లి సాక్రిఫైస్ చేసేది. ఒకరోజు ఆ లయన్ ఈ రోజు నాకు ర్యాబిట్ తినాలనుంది అని అడిగింది. అడగగానే ఆ మొత్తం ఫారెస్ట్ లో ఒకే ఒక ర్యాబిట్ ఉన్నది. అది అనుకున్నది, నేను చచ్చిపోతే మరి ఇంకా ర్యాబిట్ జాతే ఉండదు అని చెప్పి అది ఎక్కడో దాక్కున్నది. ఆ విషయం తెలుసుకున్న లయన్ పెద్ద కేవ్ లో వెళ్లి హైడ్ చేసింది. ఆ హైడ్ అవుట్ లోకి ర్యాబిట్ వస్తే వెంటనే పట్టేసుకోవచ్చు అని. ర్యాబిట్ ఎందుకు ఆ కేవ్ దగ్గరికి వెళ్లేసరికి చిన్న డేంజర్ సస్పెక్ట్ చేసింది. అప్పుడు ఆ కేవ్ లోకి వెళ్లి చిన్న గోల చేసింది. అంతే, ఆ కేవ్ ఇన్ రిటర్న్ చిన్న లయన్ సౌండ్ ని తిరిగి పంపించింది. వెంటనే అక్కడి నుంచి రన్నింగ్ చేసుకుని వెళ్ళిపోయింది ర్యాబిట్. లయన్ అప్పుడు డిసప్పాయింట్ అయింది. అందుకనే ఎప్పుడన్నా ఒక కేవ్ లోకి అది గాని వెళ్ళిపోయి ఉండుంటే ఆ లయన్ కి ఆహారం అయిపోదును. కానీ కొంచెం కాషియస్ గా ఉండి ట్రబుల్ ని ప్రివెంట్ చేసింది. మీరు కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా కూడా కొంచెం కాషియస్ గా తీసుకోండి, ఓకేనా? ఇలాంటి చక్కని స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.